అందరికీ నమస్కారం. జై భవానీ. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లక్షలాది వచ్చి దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి, అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి, అలాగే విఐపీస్కి వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో డీటెయిల్స్ని పబ్లిక్కి చేరవేయాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు 1,00,000 దాటి వస్తున్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, టెంపుల్ ఏవో వారితో పాటు కంటిన్యూస్గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే ఈ రోజుకి 83,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఈరోజు ఇంకా హోల్డింగ్ ఏరియాలు కూడా వాడాము. ఇంకా 80,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు 1,00,000 దాటే అవకాశం ఉంది, సండే కాబట్టి. అలాగే రేపు మూల నక్షత్రం కాబట్టి పోలీస్ సిబ్బంది నుంచి, పోలీస్ సైడ్ నుంచి, అలాగే ఎండోమెంట్స్ ఏంటి ఏమేమి ఏర్పాట్లు చేసామన్నది గౌరవ సిపి గారు అలాగే యువ గారు చెప్తారు. ముఖ్యంగా దర్శనాల వరకు ఈరోజు నైట్, ముఖ్యంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దయచేసి అందరూ వినాలి. నైట్ 9 గంటలకి వినాయక గుడి నుంచి, అలాగే కొమ్మరిపాలెం గుడి నుంచి ఈరోజు చండీ అవతారణ చూడడానికి వస్తున్న భక్తులకి లాస్ట్ టైం అది క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ 9 PM. తర్వాత నెక్స్ట్ రేపటికి సరస్వతి అమ్మవారి దర్శనానికి 11 గంటలకి క్యూ లైన్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎంట్రీ పాయింట్లో. సో ఆ 11 గంటల తర్వాత వచ్చేవాళ్ళు అందరూ సరస్వతి అమ్మవారిని చూడే అవకాశం ఉంటుంది. ఈ 9 గంటల వరకు వచ్చేవాళ్ళు చండీ అమ్మవారిని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా చండీ అమ్మవారిని చూడాలనుకుంటే ఈ 9 గంటలకు ముందే వచ్చి క్యూ లైన్లో వచ్చేయాలి. ఇది దయచేసి మీడియా మిత్రులతో అందరికీ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే రేపు మూల నక్షత్రం ఉంది కాబట్టి రేపు విఐపీ ప్రోటోకాల్ దర్శనాలు అయితే ఉన్నాయో ఇవన్నీ రద్దు చేయబడతాయి. కేవలం సామాన్య భక్తులు మాత్రమే దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీడియా మిత్రుల ద్వారా దయచేసి అందరికీ వెళ్ళాలి. అలాగే మీకు తెలిసే ఉండి కృష్ణా నదిలో, అలాగే ప్రకాశం బ్యారేజ్లో సెకండ్ వార్నింగ్ కూడా అలౌట్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ కూడా రేపటికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా స్నానం జల్లు, అలాగే ప్రికాషన్స్, బందోబస్తు ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసి భక్తాదులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ సైడ్ నుంచి మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే భక్తాదులకి చేసేసి మీ మీడియా ద్వారా క్లియర్గా వెళ్ళాలి. వరద విద్యుత్ ఎక్కువ ఉండడం వల్ల స్నానంకి వెళ్ళినప్పుడు దయచేసి నదిలో దిగడం కానీ, అక్కడ నీళ్లు తీసుకోవడం కానీ, అక్కడ దిగి వస్తామని సాహసాలు చేయొద్దని దయచేసి మీ సైడ్ నుంచి క్లియర్గా వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించడానికి ఎన్నో రోజులు వెయిట్ చేసి కొంతమంది మాలలేసి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగకుండా చాలా చక్కగా వాడు సంతృప్తితో అమ్మవారిని చూసుకు వెళ్ళాలి. వాళ్ళు ఏదో అక్కడ క్యూరియాసిటీతో లేదా నీళ్ళు ఎక్కువ చూడడానికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అది మనం ఇన్ని రోజు చేసిన తయారీ అయితే సిద్ధత ఏదైతే ఉన్నో సో ఇవన్నిటికీ ఒక బ్లాక్ మార్క్లా ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ మీ అందరి ద్వారా వచ్చే భక్తాదులకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఉధృత ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు వైపు వెళ్ళడం కొంచెం మానుకోండి. నీళ్లు జల్లు పెట్టి ఉన్నాయి అక్కడ స్నానంకి, దాన్నే వాడుకుంటూ దయచేసి స్నానం చేసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నవ్ రిక్వెస్ట్ ఆనరబుల్ సిపి సార్ టు బ్రీఫ్ అబౌట్ ద బందోబస్తు ప్రిపరేషన్. ఇది రేపు మూల నక్షత్రం బందోబస్తు ప్రిపరేషన్ గురించి, అలాగే పబ్లిక్ ప్రికాషన్స్ గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలని సార్ చెప్తారు. హంస హాసం ఇంకా టైం ఉందమ్మా. October 2, అది October 1 అప్పుడు ఉన్న వాటర్ లెవెల్ బట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చే ఇన్నోసి బట్టే మనం ముందుకు డిసైడ్ చేస్తాము. ఇప్పటి వరకు అయితే వరదలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు జరిగే యాక్టివిటీ మాత్రం గురించి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాలకి భక్తులు విచ్చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాము, ఏ రోజు కూడా మూలా నక్షత్రం రోజు, అదేవిధంగా దసరా రోజులు తప్పనిచ్చి మిగతా రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది వరకే లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాలు చూసాం. అయితే ఈసారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సో దీనికి పలు కారణాలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. ఒకవైపున విజయవాడ ఉత్సవం అనుకోవచ్చు, లేదంటే స్త్రీ శక్తి వల్ల మహిళలు తండోపతండాలుగా రావడం కావచ్చు. మొన్న కాత్యాయని అమ్మవారి ఉత్సవం రోజున దాదాపు 1.48 lakhs భక్తులు రావడం జరిగింది. ఆ వెరీ నెక్స్ట్ డే 1.3 lakhs రావడం జరిగింది. నిన్న 1.2 lakhs రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే 83,000 మంది రావడం జరిగింది. వాస్తవానికి మూలా నక్షత్రం ముందు రోజున
పెద్ద రద్దీ ఉండదు. బట్ ఈసారి అనూహ్యంగా ఈరోజు మార్నింగే హోల్డింగ్ ఏరియాలో రాత్రి 1 o'clock నుంచి హోల్డింగ్ ఏరియా ఫిల్ కావడం స్టార్ట్ అయింది. ఈరోజు టోటల్ ఉన్న 36 కంపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఫిల్ కావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్పీ ప్లటూన్స్ 10 ప్లటూన్స్ మన గౌరవ డీజీపీ గారు పంపించడం జరిగింది. అదేవిధంగా ఆక్టోపస్ యూనిట్స్ ఉన్నాయి. దాదాపు 1000 మంది సిబ్బందితో దాదాపు 200 రోడ్ పార్టీస్ తయారు చేసుకున్నాము. వాస్తవానికి ఈరోజు 8 నుంచి ఈ 200 రోడ్ పార్టీస్ రంగంలోకి దిగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే నేను గమనించింది ఏంటంటే హోల్డింగ్ ఏరియాలో కాస్త ప్రజలు కూడా కాస్త భక్తులు కూడా కాస్త సహనంతో ఉండి కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే హోల్డింగ్ ఏరియా స్ట్రెంత్ 200 ఉంటే మేము 100 మంది పంపించినా కూడా 100 మంది కూడా ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర హ్యాంగ్ అవుతున్నారు. సో దానివల్ల కొంత ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులందరూ గమనించి ఎటువంటి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. క్యూ లైన్స్ ఉన్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ బిస్కెట్స్ ఇస్తూ ఉన్నారు, పాలు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నారు. తర్వాత విఐపీ తాకిడి కూడా మీరు చూస్తే విఐపీలు కూడా రోజు మేము జారీ చేస్తున్న టికెట్స్ కేవలం 2,500 నుంచి 3,000 వరకే ఉన్నాయి. సో అంతకంటే ఎక్కువ జారీ చేయట్లేదు. 1.48 lakhs ఉన్నప్పుడు జస్ట్ 2% విఐపీస్ అనేది పెద్ద 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 విఐపీ తాకిడి కూడా అలౌ చేస్తున్నట్టు కాదు. సో దయచేసి అర్థం చేసుకోగలరు భక్తులు. ఈరోజు చూస్తే ఈరోజు మార్నింగ్ 3 hours దర్శనం అయింది. సో నార్మల్ డేస్లో 1 hour 1.5 hour దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు సహకరిస్తే మాకు ఎందుకంటే చాలా అత్యంత సమన్వయంతో అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్న సందర్భాన సో మీ ఆశీస్సులు కూడా భక్తుల ఆశీస్సులు కూడా జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి అవసరం. సో మేము సేవలు అందించడంలో ఎటువంటి తాచారం ఉండదు. సో చాలా భక్తి శ్రద్ధలతో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి. అందరూ సహకరించగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రాఫిక్ డైవర్షన్ ఇంతవరకు కూడా పెద్ద ఇష్యూస్ రాలేదు. రేపు కొంత అవసరాన్ని బట్టి డైనమిక్గా కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెవీ వెహికల్స్ని విజయవాడ పట్టణంలోకి హెవీ వెహికల్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈసారి మీకు అందరికీ తెలుసు వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశాము. అదేవిధంగా చెన్నై నుంచి కలకత్తా పోయే వాహనాలు, కలకత్తా నుంచి చెన్నై పోయే వాహనాలు హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు దయచేసి విఐపీలు వచ్చి టోల్ గేట్ దగ్గర హ్యాంగ్ అవ్వద్దు. రేపు విఐపీ పాసెస్ కూడా లాగిన్స్ కూడా ఇవ్వలేదు, పాసెస్ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి రేపు ఒక్కరోజు, ఎందుకంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దయచేసి వారి నిర్ణయాన్ని మనందరం గౌరవిస్తాము. రేపు అదేవిధంగా దసరా రోజున విఐపీలకి ఎటువంటి టికెట్స్ జారీ చేయట్లేదు. సో దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. షూర్ మీడియా రేపు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీడియా మిత్రులకి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా ఐఎన్పిఆర్ నుంచి కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. పోలీస్ నుంచి కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టినాము. ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ. ఈవో గారు చెప్పండి. జై కనకదుర్గాయ నమః. మనకు ఇప్పటి వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గౌరవ సిపి గారు, మా ఎండోమెంట్ కమిషనర్ గారు, గౌరవ ఎండోమెంట్ మంత్రివర్యులు, మా పై అధికారులందరి యొక్క సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు వరకు నడుపుతున్నాము. ఇక మీదట కూడా ఇలాగే ఇంతే ఉత్సాహంతో అందరం కూడా పాల్గొని ఈ యొక్క శరన్నవరాత్రి వేడుకలో కంప్లీషన్ అయ్యేదాకా ఇదే పట్టుదల ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రేపు కొన్ని మూల నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారం వల్ల దాదాపు 2 లక్షల పైచలకు భక్తులు వస్తున్నారని చెప్పేసి అంచనాను వేసుకుంటే రేపు కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా పూజలకు వచ్చే భక్తులు కుంకుమార్చన కావచ్చు,
చండీ హోమం కావచ్చు, ఖడ్గమాల సేవ కావచ్చు, శ్రీచక్ర నవవార్చన దగ్గర 275 మంది వస్తారు. వారికి డిఫరెంట్ సమయములలో ఆ యొక్క పూజలు జరుగుతాయి. కాబట్టి ఏవైతే మేము 2 ప్లేసెస్ చెప్పామో, భవానీ ఘాట్ మరియు గాంధీ హై స్కూల్ దగ్గర నుంచి మాత్రమే వారు టెంపుల్ వారు మేము ఏవైతే ఏర్పాటు చేసిన వెహికల్లో మాత్రమే రావాలి. అది కూడా 7 గంటల నుంచి 8 గంటల లోపు వారు దేవాలయానికి చేరుకోవాలి. 8 గంటలు అయితే తర్వాత అయితే వాళ్ళ ఓన్ వెహికల్ కూడా అలో చేయరు. టోల్గేట్ నుంచి ఒక అరగంట వరకు వారికి టైం స్లాట్ ఇవ్వడం, 8:30 వరకైనా మేము వారికి అవకాశం ఇస్తాము. అటు తర్వాత వచ్చినా కానీ దయచేసి వారిని మేము అలో చేయబడదని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రెండవది, ఇప్పటి వరకు ఎక్కడ కూడా అన్నప్రసాద వితరణలో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ కూడా అన్నప్రసాద వితరణ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు మనకు పర్ డే యావరేజ్న 20 లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 1,25,000 మంది భక్తుల వరకు మనం అన్నప్రసాద వితరణ అనేది జరిగింది. లడ్డు ప్రసాదం విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వచ్చే భక్తులకు ఎన్ని లడ్డులు అవసరమైన అన్ని లడ్లు మనం విక్రయించేటట్టు కూడా మనము అన్ని కౌంటర్లలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో రేపటికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి 3:30 నుంచి 4:30 గంటల మధ్యలో రావడం అనేది జరుగుతుంది. అది కంటిన్యూషన్గా మనకు మీరందరూ కూడా లైవ్లో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి చిన్న ఇష్యూస్కు తప్ప ఏర్పాట్ల విషయంలో, సౌకర్యాల విషయంలో ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా వచ్చే భక్తులందరినీ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ ద్విచక్ర వాహనాలు ఆపుతున్నారని చెప్పేసి కొంత వారు ఆవేదన వ్యక్తం చేశారు. సో దాని గురించి అందరికీ పోలీస్ సిబ్బంది అందరికి కూడా 2 వీలర్స్ మోడల్ గెస్ట్ హౌస్ వరకు 2 వీలర్స్ అలౌ చేయమని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా పైన మరీ అవసరం ఉంటే, మరీ ఇంపార్టెంట్ ఉంటే పైకి కూడా ఒక 3-4 వెహికల్స్ లగేజ్ ఏదైనా ఉంటే కూడా తీసుకురావడానికి అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా హనీష్ అని మా పోలీస్ పిఆర్ ఉన్నారు, ఆయన మీతో టచ్లో ఉంటారు. ఏ ఇష్యూ ఉన్నా కూడా వారికి చెప్తే ఐఎన్పిఆర్ని కానీ పోలీసుకి కానీ చెప్పి ఇటువంటి చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.